హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ డిఎస్సి సోషల్కి సంబంధించి 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ లెసన్ గ్లోబ్ భూమికి నమూనా, థర్డ్ లెసన్ పటములు, ఈ 2 లెసన్స్లో ఉన్నటువంటి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని కూడా కవర్ చేస్తూ నోట్స్ అయితే ప్రిపేర్ చేశానండి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గ్లోబ్ భూమికి నమూనా. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే గ్లోబ్ భూమికి ఒక ఖచ్చితమైన నమూనా. భూమికి ఖచ్చితమైన నమూనాగా దేనిని చెప్పవచ్చు అంటే గ్లోబు. భూమి యొక్క భ్రమణాక్షము ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖ. భూమి యొక్క భ్రమణాక్షం అనేది ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయేటువంటి ఊహారేఖ. భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. భూభ్రమణం ఏ దిశ నుంచి ఏ దిశకు అంటే పడమర నుంచి తూర్పుకు. సో భూమి అనేది పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది కాబట్టే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నెక్స్ట్ వన్, గ్లోబల్ అనేటువంటి పదము గ్లోబస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. గ్లోబల్ అనే పదము ఏ భాషా పదం అంటే గ్లోబస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. గ్లోబస్ అంటే అర్థము గోళం. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. పురాతన ఖగోళ గ్లోబును రూపొందించినది ఎవరు అంటే మార్టిన్ బెహైమ్. ఆధునిక ఖగోళ గ్లోబును రూపొందించినది కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు టకీ ఆల్దీన్. ఆధునిక గ్లోబును రూపొందించిన వ్యక్తి టకీ ఆల్దీన్ 1570 సంవత్సరంలో దీనిని రూపొందించారు. నెక్స్ట్ పాయింట్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును రూపొందించినది మొఘల్ సామ్రాజ్యంలోని శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వన్, గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తూ భూమి మధ్య అడ్డంగా పోయే ఊహారేఖను భూమధ్య రేఖ అని అంటారు. భూమధ్య రేఖ అనేది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. దీనికే మరొక పేరు 0 డిగ్రీల అక్షాంశం. భూమధ్య రేఖను 0 డిగ్రీల అక్షాంశం అని కూడా పిలుస్తారు. ఈ భూమధ్య రేఖ అనేది భూమిని 2 సమాన అర్ధగోళాలుగా విభజిస్తుంది. భూమిని 2 సమాన అర్ధగోళాలుగా విభజించేటువంటి రేఖ ఏది అంటే భూమధ్య రేఖ. అక్షాంశాలు మొత్తం 181 అండి. భూమధ్య రేఖతో కలిపి అక్షాంశాలు 181. భూమికి సమాంతరంగా గీసిన రేఖలనే అక్షాంశాలు అని అంటారు. ఇలా భూమికి సమాంతరంగా గీసిన రేఖలను అక్షాంశాలు అంటారు. ఇవి ఒకదానికొకటి ఎప్పటికీ కూడా కలవవు. భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు అక్షాంశాలు ఉంటాయి. దక్షిణంగా కూడా 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల వరకు అక్షాంశాలు అయితే ఉంటాయి. సో ఉత్తరంగా ఉన్న వాటిని ఉత్తర అక్షాంశాలు అంటారు. దక్షిణంగా ఉన్న వాటిని దక్షిణ అక్షాంశాలు అని పిలుస్తారు. ధృవాలు తప్ప అన్ని అక్షాంశాలు కూడా వృత్తాలు. అక్షాంశాలు అనేవి ధృవాల వద్ద చుక్కలుగా ఉంటాయి. సో ఈ ధృవాలు కాకుండా మిగిలిన అక్షాంశాలు అన్నీ కూడా వృత్తాలు. ఇప్పుడు వివిధ అక్షాంశాలకు గల పేర్లు అయితే తెలుసుకుందాం. 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశము మకర రేఖ. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము ఆర్కిటిక్ వలయం. నెక్స్ట్ 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటారు. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అని పిలుస్తారు. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని పిలుస్తారు.
వీటి యొక్క నేమ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అక్షాంశాలను ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటారు. ఈ లాటిట్యూడ్స్ అనేటువంటి ఆంగ్ల పదము లాటిట్యూడో అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. లాంగిట్యూడ్ అనేటువంటి ఆంగ్ల పదము లాటిట్యూడో అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏమిటి అంటే వెడల్పు, పరిధి, మందం, పరిమాణం. ఈ అర్థాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాటిట్యూడ్ అర్థము వెడల్పు, పరిధి, మందము, పరిమాణం. నెక్స్ట్ వన్ రేఖాంశాలు. ఈ రేఖాంశాలు అనేవి అక్షాంశాలకు లంబంగా గీయబడి ఉంటాయి. ఇవి కూడా ఊహారేఖలు. ఈ రేఖలు అనేవి ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధానిస్తాయి. రేఖాంశాలకే మరొక పేరు మధ్యాహ్న రేఖలు. మధ్యాహ్న రేఖలు అని పిలువబడేవి రేఖాంశాలు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు. 0 డిగ్రీల రేఖాంశానికి గల ఇతర పేర్లు ముఖ్య రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం. ఈ రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ లేదా అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. సో 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి 180 డిగ్రీల రేఖాంశాన్ని తూర్పు పశ్చిమ రేఖాంశము, అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు, అక్షాంశాలు అనేవి వృత్తాలు అయితే రేఖాంశాలు అనేవి అర్ధవృత్తాలు. రేఖాంశాలని ఆంగ్లంలో లాంగిట్యూడ్ అని అంటారు. ఈ లాంగిట్యూడ్ అనేటువంటి పదం లాంగిట్యూడో అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. దీనికి అర్థము నిడివి, పొడవు, వ్యవధి. మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి అంటే 360. రేఖాంశాల సంఖ్య 360. నెక్స్ట్ భూభ్రమణ వేగము. భూభ్రమణ వేగము గంటకు 1610 కిలోమీటర్లు. భూభ్రమణ వేగం గంటకు 1610 కిలోమీటర్లు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. భూమి తన చుట్టూ తాను ఒక భ్రమణం చేయడానికి పట్టే సమయము 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. నెక్స్ట్ కక్ష అంటే అర్థం ఏమిటి అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నిర్ణీత మార్గము. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష అని అంటాము. ఈ కక్ష అనేది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ వన్ జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాలు కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. సో కర్కట రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజు ఏది అంటే జూన్ 21. కర్కట రేఖ అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది కదా. సో అందుకనేసే ఆ సమయంలో ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పగటి కాలం ఉంటుంది, తక్కువ రాత్రి కాలం అనేది ఉంటుంది. సో దీనికి ఆపోజిట్గా దక్షిణార్ధగోళంలో ఎక్కువ రాత్రి సమయము, తక్కువ పగటి కాలం అనేది ఉంటుంది. దీనినే వేసవి అయనాంతం అని పిలుస్తారు. సో ఇందులో ఏదో ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజు జూన్ 21. కర్కట రేఖ అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది కాబట్టి అక్కడ సమయంలో పగటి కాలం ఎక్కువగా ఉంటుంది, రాత్రి కాలం అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ సూర్యకిరణాలు మకర రేఖ మీద లంబంగా పడే రోజు డిసెంబర్ 22. డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద లంబంగా పడతాయి. ఈ మకర రేఖ ఎక్కడ ఉంటుంది అంటే దక్షిణార్ధగోళంలో ఉంటుంది. సో అందుకనేసే ఈ సమయంలో దక్షిణార్ధగోళంలో పగటి కాలం అనేది ఎక్కువగా ఉంటుంది, రాత్రి కాలం అనేది తక్కువగా ఉంటుంది. దీనిని ఏమని పిలుస్తాము అంటే శీతాకాల అయనాంతం. ఇంతకుముందు వేసవికాల అయనాంతం అని చెప్పుకున్నాం కదా.
సో ఇది శీతాకాల అయనాంతం. నెక్స్ట్, భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజులు మార్చి 21, సెప్టెంబర్ 23. మార్చి 21, సెప్టెంబర్ 23వ తేదీన సూర్యకిరణాలు అనేవి భూమధ్య రేఖ మీద లంబంగా పడతాయి. ఈ 2 రోజులను విషువత్తులు అని పిలుస్తారు. విషువత్తులు అంటే ప్రపంచమంతటా రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి రోజులు. ఫ్రెండ్స్, మనకి ఈ 3 పాయింట్లు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సూర్యకిరణాలు కర్కట రేఖ మీద ఏ రోజున లంబంగా పడతాయి అంటే జూన్ 21, మకర రేఖ మీద అయితే డిసెంబర్ 22, భూమధ్య రేఖ మీద అయితే మార్చి 21, సెప్టెంబర్ 23. నెక్స్ట్ 1, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ఇవి 2 రకాలుగా ఉంటాయి, సూర్యగ్రహణము, చంద్రగ్రహణం. సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డు వస్తే సూర్యకిరణాలు అనేవి భూమి మీద పడవు. సో అప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజుల్లో ఇది సంభవించదు. నెక్స్ట్, చంద్రగ్రహణం. చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి అనేది అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. సూర్యగ్రహణం అయితే అమావాస్య రోజు, చంద్రగ్రహణము పౌర్ణమి రోజు. అయితే అన్ని పౌర్ణమి రోజుల్లోనూ చంద్రగ్రహణం అనేది సంభవించదు. ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్రిస్మస్ వేడుకలు ఆస్ట్రేలియాలో ఏ కాలంలో జరుపుకుంటారు అంటే వేసవి కాలం. అదే మన ఇండియాలో అయితే డిసెంబర్, అంటే ఇది చలికాలం కదండి. కానీ ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేటువంటి కాలము వేసవి కాలం. నెక్స్ట్, 3rd లెసన్, పటములు. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చిత్తు చిత్రం లేదా చిత్తుపటం అంటే స్కేల్ ఉపయోగించకుండా మనకు గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తే దానినే చిత్తుపటం లేదా చిత్తు చిత్రం అంటాము. సో ఈ చిత్తుపటానికి స్కేలు అవసరం లేదు, దిక్కులు గీయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏదైనా ఒక అంశాన్ని మనం చూసినప్పుడు గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తే దానినే మనం చిత్తు చిత్రం అంటాము. దీనికి స్కేలు అవసరం ఉండదు, దిక్కులు కూడా చూపించాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, పటం. పటం అంటే మొత్తం భూమికి కానీ లేదా అందులోని ఒక భాగం గురించి కానీ సమతల ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా గీయబడేది. పటంలో మనము మొత్తం భూమిని చూపించవచ్చు లేదా ఇందులోని ఒక భాగం గురించి అయినా స్కేలుకి అనుగుణంగా అక్కడ గీయవచ్చు. సో పటంలో దిక్కులు, స్కేలు, చిహ్నాలు అనేవి ముఖ్యమైన అంశాలు. దిక్కులు, స్కేలు, చిహ్నాలు ఈ 3 కూడా పటంలో ఉండేటువంటి అంశాలు. స్కేలు అంటే భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తి. స్కేలు అంటే భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి మధ్య గల నిష్పత్తి. నెక్స్ట్ 1, పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాలు తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అంటారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. నెక్స్ట్, పటంలో వివిధ రంగులు వివిధ అంశాలను తెలుపుతాయి. నీలం రంగు అనేది జలభాగాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు అనేది మైదానాలు, పల్లపు భూములను సూచిస్తుంది. పసుపు రంగు అనేది పీఠభూములను సూచిస్తుంది. గోధుమ రంగు అనేది పర్వతాలను సూచిస్తుంది. సో నీలం రంగు జలభాగము, ఆకుపచ్చ రంగు మైదానాలు, పల్లపు భూములు, పసుపు రంగు ఉంటే అవి పీఠభూములు అని అర్థము, గోధుమ రంగు ఉంటే పర్వతాలు అని అర్థము. నెక్స్ట్, పటాలు రకాలు. పటాలు
3 రకాలుగా ఉంటాయంటే అవి రాజకీయ పటాలు, భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. రాజకీయ పటాలు దేని గురించి తెలుపుతాయంటే గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు. నెక్స్ట్ భౌతిక పటాలు అంటే పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాల గురించి తెలిపేవే భౌతిక పటాలు. వీటికే మరొక పేరు భౌగోళిక పటాలు. సో భౌగోళిక లేదా భౌతిక పటాలు అనేవి భూమి మీద ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాల గురించి తెలుపుతాయి. అవి పర్వతాలు కావచ్చు, మైదానాలు కావచ్చు, పీఠభూములు కావచ్చు. నెక్స్ట్ విషయ నిర్దేశిత పటాలు. వీటినే థీమాటిక్ మ్యాప్స్ అంటాము. సో విషయ నిర్దేశిత పటాలు అంటే ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ భూమి వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు, రోడ్డు, జలమార్గాలు. ఈ విధంగా ఒక అంశానికి లేదా ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని తెలిపేవే విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ వన్ జీపీఎస్. జీపీఎస్ ఫుల్ ఫామ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి సాంకేతిక వ్యవస్థ. జీపీఎస్ ద్వారా మనము భూమి మీద ఉండే వస్తువులను గుర్తించవచ్చు. నెక్స్ట్ దిక్సూచి. 2 బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వృత్తాలు, రేఖలు గీయడానికి కూడా ఉపయోగపడుతుంది. దిక్సూచి అనేది 2 బిందువుల మధ్య దూరాన్ని కొలవడానికి, వృత్తాలు, రేఖలు గీయడానికి ఉపయోగించేటువంటి పరికరము. సో ఫ్రెండ్స్, ఇది 6th క్లాస్లో 2nd and 3rd లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.